నా లైఫ్‌లో నేను ఇప్పటి వరకు కొన్ని లక్షల రూపాయలు సంపాదించాను. అలాగే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి నాకెంతో ఇష్టమైన చాలా రకాల వస్తువుల్ని నేను కొనుక్కున్నాను. కానీ వీటన్నిటిని పక్కన పెడితే ఇక్కడ ఫ్రేమ్ అవుతున్న ఈ 100 రూపీస్ నోట్ ఏదైతే ఉందో ఇది నా లైఫ్‌లో చాలా అంటే చాలా స్పెషల్. సో, ఈరోజు నేను మీతో ఇక్కడ ఫ్రేమ్ అవుతున్న ఈ 100 రూపీస్ గురించే చెప్పబోతున్నాను. ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, నేను ప్రతిరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసే స్టోరీస్ నుంచి. నాకు వచ్చి రాని ఈ ఎడిటింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటున్న ప్రాసెస్‌లో నేను అప్పుడప్పుడు సక్సెస్ అయినప్పుడు, నా ఈ సక్సెస్‌ని బయటి ప్రపంచంతో కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో, నేను చేస్తున్న ఈ ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తాన్ని రికార్డ్ చేసి నా ఇన్‌స్టా స్టోరీస్‌లో నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని. సో, అలా అప్లోడ్ చేస్తున్నప్పుడు నా ఈ స్టోరీస్‌ని చూసిన నాకు తెలిసిన ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఏమని అంటే, భయ్యా ఏక్ రీల్ బనా. ఇక మనం ఊరుకుంటామా? ఇలా ఒక రోజు మొత్తం అతనితో పాటు తిరిగి కొన్ని వీడియోస్‌ని షూట్ చేసి, వాటిని కలర్ గ్రేడ్ చేసి, ఎడిట్ చేసి 2 రీల్స్ రూపంలో ఇస్తే అతను నాకిచ్చిన పేమెంటే ఈ 100 రూపీస్. నిజానికి నేను అతని దగ్గర నుంచి ఎటువంటి డబ్బు ఆశించలేదు. కానీ యాజ్ ఎ అప్‌కమింగ్ వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫర్ ఒక మంచి ఫ్రేమ్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని షట్టర్ బటన్ మీద వేలు పెట్టుకొని వెయిట్ చేస్తున్న నాకు లైఫ్‌లో జరుగుతున్న ఈ బ్యూటిఫుల్ మూమెంట్‌ని మనం ఎందుకు ఫ్రేమ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ 100 రూపీస్‌ని ఇలా ఫ్రేమ్ చేయించడం జరుగుతుంది. దీనితో పాటు ఫ్యూచర్లో నా ఎడిటింగ్ స్కిల్స్‌ని నేను ఇంప్రూవ్ చేసుకొని డబ్బు సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎక్కడి నుంచి మొదలయ్యా అనే విషయం నాకు ఈ ఫ్రేమ్ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒకవేళ సంపాదించకపోతే నేను కూడా ఏదో ఒకటి చేయగలను అనే మోటివేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్రేమ్ ఇస్తుంది.